మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజలు ఎన్నుకున్న అసెంబ్లీ ఉంటుంది, స్టేట్ అసెంబ్లీ. వాళ్ళు బిల్స్ పాస్ చేసిన తర్వాత గవర్నర్ నిరవధికంగా ఇండెఫినెట్గా ఆ బిల్స్ని పెండింగ్లో పెట్టుకోవచ్చా? ఇదే పెద్ద క్వశ్చన్. సుప్రీంకోర్టు ఈరోజు తమిళనాడు గవర్నర్కి గట్టిగా అక్షంతలేసింది. ఇన్ఫ్యాక్ట్ సుప్రీంకోర్టు ఇంత యాక్టివిజం చూపించడం ఇదే తొలిసారి గవర్నర్ విషయంలో. గవర్నర్ ఇండెఫినెట్గా బిల్స్ పెండింగ్లో పెట్టుకునే హక్కు గవర్నర్కి లేదని, జ్యుడిషియల్ రివ్యూ దాని మీద ఉంటుందని, ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే నేను 2 ఏళ్ళు కూర్చుంటా, 3 ఏళ్ళు కూర్చుంటా, బిల్స్ మీద పెండింగ్ పెట్టి కూర్చుంటా అంటే అర్థమేంటి తెలుసా? నువ్వు అసెంబ్లీకి రెస్పెక్ట్ ఇవ్వట్లా, పబ్లిక్ మ్యాండేట్కి రెస్పెక్ట్ ఇవ్వట్లా, డెమోక్రటిక్ మ్యాండేట్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పిందనమాట. తమిళనాడు గవర్నర్ నిరవధికంగా బిల్స్ పెండింగ్ పెట్టిన విషయంలో సుప్రీంకోర్టు అనేక కీలక వ్యాఖ్యలు చేసింది. దానిలో ప్రధానంగా వెన్ కాల్డ్ అపాన్ టు యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ మస్ట్ బి గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఎవరైనా సరే రాజ్యాంగబద్ధంగా, కాన్స్టిట్యూషనల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాంగ స్ఫూర్తితో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి. ఎవరు రాజ్యాంగానికి అతీతమైన శక్తులు కాదని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అదేవిధంగా సుప్రీంకోర్టు గవర్నర్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు తన యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క సంక్షేమం. అయితే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి, ఎలక్టెడ్ లెజిస్లేచర్స్కి, అంటే ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనబడిన ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నర్ యాక్ట్ చేయొచ్చా? ఇదే పెద్ద ప్రశ్న అనమాట. తర్వాత గవర్నర్స్ యాక్షన్స్ ఆర్ నాట్ షీల్డెడ్ అండ్ దే ఆర్ సబ్జెక్ట్ టు జ్యుడిషియల్ రివ్యూ. గవర్నర్స్ యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో, గవర్నర్ ఏమైనా చేసినా వాటికి న్యాయ సమీక్ష ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి గవర్నర్ ఇక్కడ బోనఫైడ్గా యాక్ట్ చేయలేదు, మంచి ఉద్దేశంతో యాక్ట్ చేయలేదని కూడా సుప్రీంకోర్టు ఒక కామెంట్ చేసిందనమాట. భారతదేశంలో గవర్నర్స్ ఇన్యాక్షన్ చూపించకూడదు, వాళ్ళు ఖచ్చితంగా దే ఆర్ అండర్ ద కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ టు యాక్ట్. రాజ్యాంగం వాళ్ళకి చెప్తుంది, వాళ్ళు ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పి. ఇన్యాక్షన్కి ఇక్కడ చోటు లేదు, జాప్యానికి ఇక్కడ చోటు లేదు, అన్డ్యూ డిలేకి ఇక్కడ చోటు లేదు అని చెప్పి. అదేవిధంగా అన్డ్యూ డిలే వయలేట్స్ ద వెరీ స్పిరిట్ ఆఫ్ డెమోక్రటిక్ గవర్నెన్స్. అతి జాప్యం అనేది ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్య పరిపాలనకు విరుద్ధం అని చెప్పి కూడా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిందనమాట. సో గవర్నర్ ఇండెఫినెట్గా బిల్స్ మీద పెండింగ్ పెట్టి కూర్చోకూడదు అని చెప్పింది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే అడ్వైజ్ ఇస్తారో దేనికి సంబంధించిన ఆ అడ్వైజ్ ఆయన ఖచ్చితంగా పాటించాలని చెప్పిందనమాట. ఏదైతే బిల్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైజ్తో పాస్ అవుతాయో, లెజిస్లేచర్లో పాస్ అవుతాయో వాటిపై గవర్నర్ 1 మంత్, ఒక నెల రోజుల లోపల చర్యలు తీసుకోవాలి. ఒకవేళ రాష్ట్ర అసెంబ్లీ పాస్ చేసిన బిల్లు విషయంలో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఒక ఎయిడ్ అండ్ అడ్వైజ్తో గవర్నర్ బిల్ పాస్ చేసేది ఉంటే ఒక నెల రోజుల లోపల ఆ బిల్లు పాస్ చేయడమో, రిటర్న్ చేయడమో, రిజర్వ్ చేయడమో చేయాలి. లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ తీసుకోకుండా తన సొంత నిర్ణయం తీసుకున్న 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలి. అసలు ఏం జరిగింది? తమిళనాడులో గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య చాలా పెద్ద గొడవ. గవర్నమెంట్ పాస్ చేసిన చాలా బిల్స్, తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన చాలా బిల్స్ గవర్నర్ పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. మొత్తం దాదాపు 12 బిల్స్ అనమాట గవర్నర్ పెండింగ్లో పెట్టేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు 3 నుంచి 5 సంవత్సరాల పాటు గవర్నర్ బిల్స్ పెండింగ్ పెట్టేశారు. అలా పెట్టొచ్చా? గవర్నర్ రాజ్యాంగబద్ధంగా యాక్ట్ చేయాలి కదా. ముఖ్యంగా చాలా బిల్స్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఈ బిల్స్లో జనవరి 2020 నుంచి ఏప్రిల్ 2023 వరకు చాలా బిల్స్ పాస్ అయి ఉన్నాయి. అవన్నీ గవర్నర్ ఇండెఫినెట్గా పెండింగ్ పెట్టారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 2023లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. గవర్నర్ అస్సలు ఇన్యాక్షన్ చూపిస్తున్నారు, గవర్నర్ అస్సలు చర్యలు తీసుకోవట్లేదు, ఈ బిల్స్ పాస్ చేయట్లేదు అని చెప్పి. దాంతో తమిళనాడు గవర్నర్ ఏం చేశారు తెలుసా? 2 బిల్స్ ప్రెసిడెంట్కి పంపించారు. తర్వాత 10 బిల్స్ తన దగ్గర పెట్టుకున్నారు. తర్వాత నవంబర్ 18, 2023 ఈ డేట్రా తమిళనాడు అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి మరి మిగతా 10 బిల్స్ మళ్ళీ పాస్ చేసింది. గవర్నర్ దగ్గర ఉన్న బిల్సే మళ్ళీ తిరిగి పాస్ చేసింది. మళ్ళీ ఆయన ఏదైతే తిరిగి పాస్ చేసిందో ఆ బిల్స్ అన్ని ప్రెసిడెంట్కి పంపించేశారు. బిల్స్ అని ఆర్టికల్ 201 ప్రకారం ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించారు. అంటే అసెంబ్లీ మళ్ళీ రీకన్సిడర్ చేసి మళ్ళీ బిల్స్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ బిల్స్ అన్ని ప్రెసిడెంట్కి పంపించారనమాట. దాంతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్కి అసెంట్ ఇచ్చారు, 7 బిల్స్ని రిజెక్ట్ చేశారు. తర్వాత ఇంకో 2 బిల్స్ని అసలు కన్సిడర్ చేయలేదు. దీంతో మళ్ళీ ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా? మొత్తం ఆ బిల్స్ అన్ని నేను పాస్ చేస్తానని చెప్పేసింది. ఏ రోజైతే ఆ బిల్స్ ప్రెసిడెంట్కి వెళ్ళిందో ఆ రోజు నుంచి నేను పాస్ చేసేసాను. ఆర్టికల్ 142 స్పెషల్ పవర్స్, కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం కోసం నేను ఏదైనా చేయొచ్చు కాబట్టి నేను ఇప్పుడు ఆ బిల్స్ పాస్ చేస్తాను. మొట్టమొదటిసారిగా గవర్నర్ ప్రెసిడెంట్ దగ్గర పంపించిన బిల్స్ ఈ విధంగా సుప్రీంకోర్టు పాస్ చేయటం మొత్తం మన రాజ్యాంగ చరిత్రలో, సుప్రీంకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. ఆర్టికల్ 142 స్పెషల్ పవర్స్ వాడి పాస్ చేసేస్తుంది అనమాట. గవర్నర్ ఇలా ఇన్యాక్షన్తో ఉండటం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. అదేవిధంగా రెండోసారి అసెంబ్లీ పాస్ చేసిన బిల్స్ని ప్రెసిడెంట్కి పంపించడం చాలా రాజ్యాంగ విరుద్ధం,
పక్షపాతం, ఆర్బిట్రరీగా చేశారు గవర్నర్ అని చెప్పింది. తర్వాత గవర్నర్ ఏదైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్లో తిరిగి పాస్ చేసిన 10 బిల్స్ పెండింగ్లో పెట్టారో ఆ బిల్స్ అన్నీ కూడా పాస్ చేసినట్టు లెక్క, గవర్నర్ సంతకం పెట్టినట్టు లెక్క. తర్వాత గవర్నర్కి పాకెట్ వీటో లేదు. ఇండెఫినెట్గా అంటే నిరవధికంగా గవర్నర్ బిల్స్ పెండింగ్ పెట్టి కూర్చునే హక్కు గవర్నర్కి లేదు అని చెప్పింది. అండ్ గవర్నర్ ఖచ్చితంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ లెవెల్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ బౌండ్ అయి ఉండాలి. ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేవాళ్ళు డెమోక్రటికలీ ఎలక్టెడ్ సిస్టమ్ని రిప్రజెంట్ చేస్తున్నారు. కాబట్టి గవర్నర్ తన నిర్ణయాలన్నీ కూడా హీఈస్ బౌండ్ బై ద ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనమాట. అండ్ ఇష్టం వచ్చినట్టు ప్రతి బిల్లు ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసే అధికారం గవర్నర్కి లేదనమాట. రెండోసారి తిరిగి అసెంబ్లీ పాస్ చేసిన తర్వాత గవర్నర్ మళ్ళా ప్రెసిడెంట్కి పంపించడం చాలా తప్పు. ఇది ఫెడరల్ విలువలకి, డెమోక్రటిక్ విలువలకి విరుద్ధం అని చెప్పారనమాట. అండ్ గవర్నర్ చేసిన యాక్షన్స్ ఆర్టికల్ 200 ప్రకారం బిల్స్ పాస్ చేసే విషయంలో గవర్నర్ ప్రతి యాక్షన్ కూడా న్యాయ సమీక్ష ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది అని చెప్పి. అండ్ ఈ జడ్జిమెంట్ అనేది కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. ఇంతకుముందు మేము ఇచ్చిన ఏ జడ్జిమెంట్స్ తమిళనాడు గవర్నర్ పాటించలేదు. ఇంతకుముందు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. గవర్నర్ ఎలా బిల్స్ పాస్ చేయాలనే దాని మీద తమిళనాడు గవర్నర్ వినలేదు. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు పంజాబ్ గవర్నర్ విషయంలో కూడా ఇటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. కానీ ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు ఇన్వోక్ చేయడం ఫస్ట్ టైం గవర్నర్స్ పవర్స్ పైన. సో ఇది ఒక అద్భుతమైన జడ్జిమెంట్ అని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు ఒక కాన్స్టిట్యూషనల్ అథారిటీ, గవర్నర్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ. కానీ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ ఇంకో కాన్స్టిట్యూషనల్ బాడీని నువ్వు రాజ్యాంగ విరుద్ధంగా యాక్ట్ చేసావు, నువ్వు గవర్నర్ అయితే మాకేంటి, నువ్వు తప్పు చేసావు. అండ్ ప్రెసిడెంట్ కూడా, అంటే ప్రెసిడెంట్ పవర్స్ కూడా దీనిలో క్వశ్చన్లోకి వచ్చాయన్నమాట. కొన్ని బిల్స్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే ప్రెసిడెంట్ రిజెక్ట్ చేయటం, ప్రెసిడెంట్ కన్సల్ట్ చేయకపోవటం, అవన్నీ పక్కన పెట్టేసి అన్ని 10 బిల్స్ పాస్ చేసేస్తున్నాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అంటే అసలు మామూలు విషయం ఇది.